Today we go to Matthew chapter 10. And Jesus, having summoned his disciples, 12 disciples, gave them authority over unclean spirits to cast them out and to heal every kind of disease and every kind of sickness. మత్తయి సువార్త 10వ అధ్యాయము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. And the names of the 12 apostles are listed here in verses 2 and 3 and 4. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఇక్కడ రాశారు 2, 3, 4 వచనాల్లో. Then it says, these 12 Jesus sent out after instructing them, saying, do not go in the way of the Gentiles and do not enter into the city of the Samaritans. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించిందేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలో అయినా ప్రవేశించకుడి. But rather go to the lost sheep of the house of Israel. And as you go, preach, saying the kingdom of heaven is at hand. ఇశ్రాయేలు వంశంలోనికి నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి. Heal the sick, raise the dead, cleanse the lepers, cast out demons. Freely you receive, freely give. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. Do not acquire gold or silver or copper for your money belts, మీ సంచుల్లో బంగారమునైను వెండినైను రాగినైను or a bag for your journey, or even 2 tunics or sandals or a staff. ప్రయాణం కొరకు జాలైను 2 అంగీలనైను చెప్పులనైను చేతికర్రనైను సిద్ధపరచుకొనకుడి. For the worker is worthy of his support. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. And into whatever city or village you enter, inquire who's worthy in it, and abide there until you go away. And as you enter the house, give it your greeting. And if the house is worthy, let your greeting of peace come upon it. But if it's not worthy, let your greeting of peace return to you. మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడి యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళే వరకు అతని ఇంటనే బస చేయండి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైందైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైందైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. And whoever does not receive you or heed your words, as you go to that house or city, shake off the dust from your feet. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండానే ఎడల మీరు ఆ ఇంటినైను ఆ పట్టణమునైను విడిచిపోనప్పుడు మీ పాద ధూళి దులిపివేయండి. Truly I say to you, it will be more tolerable for the land of Sodom and Gomorrah in the day of judgment than for that city. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వతగిందయుండునని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. Is this the commission that the Lord gave to his apostles temporarily for the period before the new covenant was established? యేసుక్రీస్తు ప్రభువారు తన అపోస్తలులకి క్రొత్త నిబంధన స్థాపించే దానికంటే ముందు తాత్కాలికంగా అప్పగించిన పని ఇది? Or is this a commission that's valid for us today? This is a very, very important question to answer. లేక ప్రభు తన అపోస్తలులకు అప్పగించిన పని ఈనాటికి కూడా అది మనము వెంబడించాలా? ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది? Because a lot of people have gone to this passage and sought to apply it to gospel preaching today. ఎందుకంటే అనేక మంది ఈ వాక్య భాగాన్ని తీసుకొని ఈరోజు సువార్త ప్రకటించే విషయంలో అన్వయించుకుంటూ ఉంటున్నారు. But if you look carefully, you find that those people are being selective. They pick out some verses and leave out other verses. కానీ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అవసరమైన కొన్ని వచనాలు ఇందులో తీసుకుంటారు, కొన్ని ఇందులోంచి తీసుకోరు. For example, there are people who say, Jesus said in Matthew 10 verse 9, saying, heal the sick, raise the dead, cleanse the lepers, cast out demons. కొంతమంది ఏమంటారంటే మత్తయి సువార్త 10:8లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. So shouldn't we do that? మరి మనం కూడా అలా చేయాలి కదా. But he also said, don't acquire any gold. కానీ ఆయన మీ సంచుల్లో బంగారము ఉంచుకోవద్దని చెప్పారు. They leave out that. They go around collecting gold. వాళ్ళేమో దీన్ని విడిచిపెట్టి బంగారాన్ని పోగు చేసుకుంటూ ఉంటారు. He said, freely you receive, freely give. They don't give freely, they collect tithes. ఉచితముగా పొందితిరి, ఉచితంగా ఇయ్యుడి అని ప్రభు చెప్పారు. కానీ వీళ్ళేం ఉచితంగా ఎవరు దశమ భాగాన్ని సేకరిస్తూ ఉంటారు. And
he said, don't take a bag for your journey or 2 tunics. And these preachers have got multitudes of tunics and coats and suits bought at the expense of poor believers. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే మీరు జాలెనైనను 2 అంగీలనైనను తీసుకొని వెళ్ళొద్దని చెప్పారు. కానీ వీళ్ళకి 2 అంగీలు కాదు, ఎన్నో అంగీలు ఉంటాయి, కోట్లు ఉంటాయి, సూట్లు ఉంటాయి. పేద ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఎంత విలాసవంతంగా వీళ్ళు జీవిస్తూ ఉంటారు. So why do they pick out one part? And not only that, Jesus also said in verse 5, don't go to the Gentiles. ఎందుకు వాళ్ళు కొద్ది భాగాన్ని తీసుకుంటారు? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే అన్యజనుల దగ్గర కూడా వెళ్ళొద్దని చెప్పారు. He said only go to the Jews and and don't even go to the Samaritans. కేవలం యూదుల దగ్గరికే వెళ్ళండి, సమరయుల దగ్గర కూడా వెళ్ళొద్దని చెప్పారు. Go only to the lost sheep of the house of Israel. ఇశ్రాయేల్లో నశించిన గొర్రెల దగ్గరికే వెళ్ళమన్నారు. So whenever you find Christians being selective, picking out a verse and making that the commission for today, ఎప్పుడైతే క్రైస్తవులు వాక్యంలోని కొద్ది భాగాన్ని తీసుకొని ఈ రోజు మనకి ఇది అప్పగించిన పని అని అన్వయించుకుంటూ ఉంటారో, you can see there's something wrong. అందులో ఏదో తప్పు ఉందని మనకు అర్థమవుతుంది. Either take the whole thing or dump the whole thing. తీసుకుంటే మొత్తం తీసుకోవాలి, లేకపోతే మొత్తాన్ని విడిచిపెట్టాలి. Now here he said that you shouldn't take any sandals or staff or money in verse 9 and 10. ఇక్కడ 9-10 వచనాల్లో ప్రభు ఏం చెప్పారంటే మీరు అంగీలనైను, చెప్పులనైను, చేతికర్రనైను. But when you compare scripture with scripture, at the Last Supper, Jesus changed this. కానీ లేఖనాలను మరొక లేఖనాలతో మనం పోల్చి చూసినట్లయితే ప్రభు యొక్క చివరి రాత్రి భోజనమున ప్రభు దీన్ని మార్చారు. And it's very important to understand that. దీన్ని మనం అర్థం చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. In Luke 22, at the Last Supper, he said this. లూకా సువార్త 22వ అధ్యాయంలో ప్రభు యొక్క చివరి రాత్రి భోజనాన్ని మనం చూసినట్లయితే ఆయన ఈ విధంగా చెప్పారు. Verse 35, Luke 22:35. లూకా 22:35. And Jesus said to his disciples at the Last Supper, when I sent you out without purse, without a bag, without sandals, that's referring to Matthew 10, did you lack anything? 35వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నారు, సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువ అయినా అని వారిని ఆయన అడిగారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం ఈ సంఘటన గురించి ఆయన చెప్తూ ఉన్నారు. They said, no, nothing. ఏమీ తక్కువ కాలేదని చెప్పారు వాళ్ళు. The Lord provided for our need all along. ఎందుకంటే ప్రభు వాళ్ళ అవసరాలను తీర్చాడు. But now, it's a very important phrase in verse 36, but now, things are different now. కానీ 36వ వచనంలో మనం చూసినట్లయితే ఇది ఎంతో ప్రాముఖ్యమైన, అందుకు ఆయన ఇప్పుడైతే అంటే ఇప్పుడు పరిస్థితులు వేరు. We're coming to the end of the old covenant. Jesus was going to die the next morning. And in a few days the new covenant would be established when the Holy Spirit would be poured out. ఇప్పుడైతే మనం కొత్త నిబంధనకు దగ్గరగా వచ్చాము. తర్వాత రోజు యేసుక్రీస్తు ప్రభువారు మరణించబోతున్నారు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడతాడు. కొత్త నిబంధన స్థాపించబడబోతుంది. And so he said, but now. అందుకు ఆయన చెప్తున్నారు ఇప్పుడైతే. If you have a purse, take it along. సంచి గలవాడు సంచి తీసుకొని వెళ్ళాలి. And if you have a bag, take it. జాలి కలిగిన వాడు జాలియు తీసుకొని వెళ్ళాలి. And not only that, amazing words. If you have no sword, sell your robe and buy a sword. అంత మాత్రమే కాదు, ఇది ఎంతో అద్భుతమైన వచనము. కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను. What does that mean? దాని అర్థం ఏంటి? That means be prepared to defend yourself. నిన్ను నీవు కాపాడుకోవటానికి సిద్ధపడు. When you're attacked. నీ మీద ఎవరైనా దాడి చేసినప్పుడు. Now when Peter took that sword, they said, Lord, verse 38, he said, there are 2 swords here. He said, that's enough. 38వ వచనంలో ఇక్కడ పేతురు చెప్తున్నాడు, ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉన్నవనగా చాలునని ఆయన వారితో చెప్పాను. You got 2 swords, enough. 2 కత్తులు సరిపోతాయి. He was saying that when you go into the Garden of Gethsemane and the Roman soldiers take out their swords to fight against you, గెత్సెమనే తోటకు వెళ్ళినప్పుడు రోమా సైనికులు మీ మీద యుద్ధం చేస్తున్నప్పుడు, if you lift up your hand will get cut. Lift up a sword and defend yourself so that you can protect your face and your hands, otherwise they'll slash your face. ఒకవేళ మీ చెయ్యి పైకెత్తినట్లయితే మీ చెయ్యికి గాయం అవుతుంది, మీ ముఖానికి గాయం అవుతుంది. కాబట్టి మీరు కత్తెత్తినట్లయితే మీ చేతిని మీ ముఖమును కాపాడుకోగలరు. But he said that as a principle for ministry in this new covenant age also. క్రొత్త నిబంధన యుగంలో పరిచర్య చేయడానికి కూడా ఒక నియమంలా కూడా ఆయన చెప్పారు దీన్ని. That we can defend ourselves if we are attacked. ఒకవేళ మన మీద ఎవరైనా దాడి చేసినప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి. When Peter took out that sword
and began to attack the Roman soldiers and cut off somebody's ear, then Jesus said, put it back, because he who takes the sword will perish with the sword. కానీ ఎప్పుడైతే పేతురు ఆ కత్తి తీసుకొని ఒక రోమా సైనికుడి చెవి నరికివేశాడో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే నీ కత్తి నీ దగ్గర పెట్టుకోమన్నారు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడని చెప్పారు. But Peter could have turned to the Lord and said, Lord, you're the one who told us to take a sword. అప్పుడు ఒకవేళ పేతురు ప్రభు వైపు తిరిగి ఈ విధంగా చెప్పుండొచ్చు, ప్రభువా కత్తి తెచ్చుకోమంది మీరే కదా అని. Yes, but the Lord would have told him, I didn't ask you to bring a sword to attack people. అప్పుడు ప్రభు ఈ విధంగా చెప్పుండేవాడు, మిమ్మల్ని కత్తి తెచ్చుకోమని చెప్పింది వేరే వాళ్ళ మీద దాడి చేయటానికి కాదు. I asked you to bring a sword so that you could defend yourself when others attack you. ఇతరులు మీ మీద దాడి చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికే నేను తెచ్చుకోమని చెప్పాను. So we're not called as Christians to attack others. క్రైస్తవంగా మనం ఇతరుల మీద దాడి చేయటానికి పిలువబడలేదు. But we are permitted to defend ourselves if we are attacked. కానీ ఎవరైనా మీ మీద దాడి చేసినప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి మీరు అనుమతించబడ్డారు. Now this is something which many Christians don't understand. అనేక మంది క్రైస్తవులకి ఇది అర్థం కాదు. They take a verse like in Matthew chapter 5 which says, resist not evil. And verse 39, resist not him who is evil, but if someone slaps you on the right cheek, turn the other cheek. మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ఉన్నట్లుగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపుకు ఎడమ చెంప కూడా తిప్పుము. And if someone wants to sue you, take your shirt. And they don't compare that scripture with this scripture we read in Luke 22 which says, if you don't have a sword, sell your robe and buy a sword. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. అయితే ఈ వాక్య భాగాన్ని లోకా 22లో మనం చూసినట్లుగా కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలను అనే వాక్య భాగంతో వాళ్ళు పోల్చి చూడరు. We need to put both scriptures together to understand what Jesus is saying. ఈ రెండు లేఖనాలను ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని మనం యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. Our attitude is one where we don't sue people and we don't attack people. మన వైఖరి ఎలా ఉండాలి అంటే మనం ఇతరుల మీద దాడి చేయకూడదు, ఇతరుల మీద మనం వ్యాజ్యము వేయకూడదు. But if people do attack us, we defend ourselves. కానీ ఇతరులు మన మీద దాడి చేస్తున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవచ్చు. If people take us to court, then we seek to defend ourselves in court. ప్రజలు మనల్ని కోర్టుకు తీసుకువెళ్ళినప్పుడు ఆ కోర్టులో మన తరపున మనం వాదించుకోవచ్చు. But we don't desire any evil for others. కానీ ఇతరుల యొక్క చెడును మనం కోరుకోకూడదు. So you see, Jesus modified the instructions he gave in Matthew chapter 10 because that was only for the period when they were going to the nation of Israel. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏవైతే ఆజ్ఞాపించారో ఆ తర్వాత వాటిని ఆయన మార్చినట్లుగా మనం చూస్తాము. ఎందుకంటే ఆ సమయంలో అది తాత్కాలికంగా అపోస్తలులకు కేవలం ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళటానికి ఇచ్చిన ఆజ్ఞలు మాత్రమే.